Hi friends, I'm Dr. Fazil Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Tolichoki and Shamshabad. చూడండి కామన్గా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఎండోమెట్రియోసిస్ అనేది. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, వై డూ దే హ్యావ్ పెయిన్ఫుల్ పీరియడ్స్? చాలా మంది ఆల్మోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ అనమాట. సో ఎందుకు ఇది వస్తుంది అనేది వి విల్ సీ. అండ్ ఇన్ఫర్టిలిటీని ఇది ఎందుకు, హౌ ఇస్ ఇట్ కాజింగ్ ఇన్ఫర్టిలిటీ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ అనేది మనం వి విల్ డిస్కస్. సో ఎండోమెట్రియోసిస్ అంటే చూడండి, నార్మల్గా గర్భసంచిలో లేయర్ ఏదైతే ఉంటుందో చక్కటి లేయర్, దాన్ని ఎండోమెట్రియం అంటాం. సో అది ప్రతి నెల షెడ్డింగ్ అవుతుంది. ఈ ఎండోమెట్రియం లేయర్ ఓన్లీ గర్భసంచిలో కాకుండా సపోజ్ యూట్రస్ లో ఉంటే దాన్ని ఎడినోమయాసిస్ అంటాం. అట్లానే ఓవేరియన్ సిస్ట్ లో ఉంటే దాన్ని చాక్లెట్ సిస్ట్ ఆర్ హెమరేజిక్ సిస్ట్ అంటాం. అట్లానే కొంతమందికి ట్యూబ్స్ లో అంటే లోపల అతుకుల్లాగా వచ్చేసి ట్యూబ్స్ కూడా బ్లాకేజ్ అయిపోతాయి అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి ఈ లేడీస్ కి. ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయిన వాళ్ళకి చాలా మందికి పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి. అండ్ అలానే కాకుండా దే కాంట్ డూ దేర్ రెగ్యులర్ వర్క్ అనమాట. అండ్ బ్లీడింగ్ అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, సివియర్ గా ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఏ కాకుండా ఇన్ఫర్టిలిటీలో కూడా ఇట్ విల్ కాజ్ యూ డిస్టర్బెన్స్. సో ఇన్ఫర్టిలిటీ ఎందువలన అంటే సపోజ్ చూడండి, ఎవ్రీ మంత్ ఎస్కేప్ అయిపోవాలి ఆ బ్లడ్, ఏదైతే బ్యాడ్ బ్లడ్ ఉందో అది ఎస్కేప్ అయిపోవాలి. సో ఇవి వేరే వేరే చోట్ల ఉండిపోవడం వల్ల అది అక్కడ నెస్ట్ లాగా అయిపోయి ఇట్ విల్ బికమ్ హార్డ్. అంటే ఆ బ్లడ్ ఏదైతే ఉందో బయటికి రాకుండా అక్కడే అతుకుల్లాగా ఉండిపోయి గట్టిగా ఉండిపోతుంది అనమాట. సో అది ఏంటి, ఒక యూట్రస్ కి అయితే ఎడినోమయోసిస్ అంటే ఇట్ విల్ బి బల్కీ యూట్రస్, చాలా పెద్ద యూట్రస్ హార్డ్ గా అయిపోయి అది మిస్క్యారేజెస్ ఫామ్ చేస్తుంది. అండ్ అలానే ఎండోమెట్రియోసిస్ అంటే ఈ చాక్లెట్ సిస్ట్ ఓవరీలో ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ మనము చూస్తే ఇది పక్కనున్న ఎగ్స్ క్వాలిటీ కూడా తగ్గించేస్తుంది. పక్కనున్న ఎగ్స్ క్వాలిటీ తగ్గించడం కాక సపోజ్ మనం పికప్ కోసం వెళ్ళాం, స్టిమ్యులేషన్ చేసాము, ఈ ఎండోమెట్రియోసిస్ అక్కడే ఉంది అంటే ఆ చాక్లెట్ సిస్ట్ ఏదైతే ఉందో అక్కడే ఉంది. సో మనం పికప్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఈ చాక్లెట్ ఓవరీలో అది తగిలిందంటే ఆ బ్యాడ్ ఏదైతే ఉందో చాక్లెట్ సిస్ట్ బ్యాడ్ బ్లడ్ అది అన్ని ఎగ్స్ కి అంటుకొని క్వాలిటీ అంతా తగ్గిపోతుంది. అండ్ అలానే పస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే పోస్ట్ పికప్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే కాక న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళలో కూడా ఒకవేళ మనం గనక సిస్ట్ ఉంది, హెమరేజిక్ సిస్ట్ ఉంది, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది, అది మోర్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని తీసేస్తేనే బెటర్. ఎందుకంటే ఈ సిస్ట్స్ ఒక్కొక్కసారి పెరిగి టార్షన్ అయ్యి కంప్లీట్గా టార్షన్ అంటే ఆ సిస్ట్ అనేవి తిరిగిపోయి దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. మళ్ళీ అది ఓపెన్ చేసి కట్ చేసి తీయాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఒకవేళ గనక 3 సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉంటే దాన్ని తీసేసేయాలి. అండ్ ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3 ఓ స్టేజ్ 4లో ఉన్నప్పుడు ఎంత హారబుల్ గా ఉంటది అంటే మనం లోపల లాప్రోస్కోపీ పోర్ట్ వేస్తే లోపలంతా అతుకులు, అంటే యూట్రస్ వెళ్ళి అబ్డామిన్ కి, ఓవరీ వెళ్ళి మళ్ళీ యూట్రస్ కి, అట్లా మొత్తం అతుకులు బొంతులు అన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటిని రిలీజ్ చేసుకొని అంటే లోపల స్ట్రక్చరల్ ఎనాటమీ అనేది కంప్లీట్గా డిస్టార్ట్ అయిపోతుంది ఈ కేసెస్లో. సో ఇట్లాంటి డిస్టార్ట్ అయిన కేసెస్లో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకొని వాటిని అంతా క్లీన్ చేయించుకొని సపోజ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్ ఉంది అనుకోండి, వాళ్ళలో ఇదంతా క్లీన్ చేసినాక కొన్నిసార్లు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అండ్ ఇది క్లీన్ చేసినాక కూడా ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యే శాతంలో వీళ్ళు ఉంటారనమాట. అంటే మల్టిపుల్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అవుతుంది, లోపల సరిగ్గా లేదు, గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ క్లీన్ చేయించుకుంటారు, ఐవీఎఫ్ కూడా చేయించుకుంటారు, స్టిల్ కూడా అది అవ్వట్లేదు అంటే మళ్ళీ వీ హ్యావ్ టు రివైజ్ ఎవ్రీథింగ్. అండ్ అది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనమాట. సో ఇటువంటి వాళ్ళు జస్ట్ ఏమంటారంటే మనము ఓన్లీ పైనుంచి చూసి ఏదో చేసేసాము అని కాకుండా ప్రాపర్గా థరవ్ హిస్టరీ తీసుకొని వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత లాప్రోస్కోపీ ఫైండింగ్స్ ఏంటి, తర్వాత ఎడినోమయోసిస్ అంటే ఏం చేయాలి, అండ్ ఎడినోమయోసిస్ తగ్గాలంటే కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. లూప్రైడ్ ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఎడినోమయోసిస్ని తగ్గించి అప్పుడే మనం ఒక ఐవీఎఫ్ బేబీని ట్రాన్స్ఫర్ చేయగలం. సో ఇవన్నీ కూడా పాటిస్తే వీళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఒక ఎడినోమయోసిస్ అంటే వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చింది చూస్తే ఎడినోమయోసిస్ ఉన్న వాళ్ళు ఒక 30 to 35% ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఒక మంచి బేబీస్ కూడా పుట్టారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ. అండ్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.